డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. పంచాయతీరాజ్ మంత్రిగా తీసుకుంటున్న అభివృద్ధి చర్యలు హర్షణీయమన్నారు. రాజ్యాంగ సవరణ 73 ప్రకారం ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ పంచాయతీలుగా, మండల ప్రజా పరిషత్తులుగా, జిల్లా పరిషత్తులుగా పనిచేస్తున్నాయన్నారు. ఈ వ్యవస్థలు గ్రామీణాభివృద్ధి, గ్రామీణులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నారు. వాటిని బలోపేతం చేస్తే ప్రజల్లో మన్ననలు పొందడం ఖాయమన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు హరిరామ జోగయ్య. ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అవసరమైన చట్టాలను తీసుకుని రావాలని కోరారు. ఇక ఈ రిపోర్ట్ ఇచ్చే ప్రక్రియలో ఈ వ్యవస్థలో పంచాయతీ సమితి అధ్యక్షునిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా తనకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఆ లేఖలో హరిరామ జోగయ్య పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. పంచాయతీరాజ్ మంత్రిగా తీసుకుంటున్న అభివృద్ధి చర్యలు హర్షణీయమన్నారు. రాజ్యాంగ సవరణ 73 ప్రకారం ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ పంచాయతీలుగా, మండల ప్రజా పరిషత్తులుగా, జిల్లా పరిషత్తులుగా పనిచేస్తున్నాయన్నారు. ఈ వ్యవస్థలు గ్రామీణాభివృద్ధి, గ్రామీణులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నారు. వాటిని బలోపేతం చేస్తే ప్రజల్లో మన్ననలు పొందడం ఖాయమన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు హరిరామ జోగయ్య. ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అవసరమైన చట్టాలను తీసుకుని రావాల్సిందిగా కోరారు. ఈ రిపోర్ట్ ఇచ్చే ప్రక్రియలో ఈ వ్యవస్థలో పంచాయతీ సమితి అధ్యక్షునిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా తనకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఆ లేఖలో హరిరామ జోగయ్య పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి వాసు అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే హరిరామ జోగయ్య ఉన్నారో అతను సీనియర్ నేత, ఆ గతంలో చేసిన అనుభవాన్ని రంగరించుకుంటూ ఆయన పవన్ కళ్యాణ్ కి అయితే ఒక లేఖ రాశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. ఏదైతే కనుక పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, చేస్తున్న పనులు కానీ హర్షణీయం అని చెప్పి ఆ లేఖలో అయితే పేర్కొన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా అన్ని గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక కొంతవరకు డెవలప్ చెందుతున్నాయి. దీన్ని ఉన్నత స్థాయి కమిటీ ఒకటి నియమించి దానికి సంబంధించి కూడా నన్ను కనుక అంటే ఆయన మనసులో మాకు ఓపెన్ గానే బహిరంగ లేఖ రూపంలో అయితే కనుక హరిరామ్ జోగయ్య అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే నా సీనియారిటీ ఉందో నన్ను ఉపయోగించుకొని దానికి నన్ను చైర్మన్ గా చేయండి అంటూ కూడా ఒక లేఖ అయితే కనుక పవన్ కళ్యాణ్ కి హరిరామ్ జోగయ్య అయితే రాయటం జరిగింది. దానికి సంబంధించి కూడా అంటే దాదాపుగా ఇప్పుడు అదే లేఖ ఇప్పుడు కొంచెం సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే వైరల్ గా మారుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది జమీమా. అలాగే చూసినట్టయితే కనుక ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక హర్షాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే రీతిలో కొంచెం వరకు కూడా ఇంకా బలోపేతం చేసినట్టయితే కనుక ఇంకా మంచి పేరు డిప్యూటీ సీఎం కి వస్తుంది. నాకు నా మనసులో మాట చెప్తున్నాను. దానికి సంబంధించి నన్ను చైర్మన్ గా చేయవలసిందిగా కోరుతున్నట్టుగా ఒక లేఖనైతే కనుక హరిరామ్ జోగయ్య అయితే రాయడం జరిగింది జమీమా.
హరిరామ జోగయ్య రాసిన ఈ లేఖకు డిప్యూటీ సీఎం ఏ విధంగా స్పందిస్తారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? డిప్యూటీ సీఎం అంటే దాదాపుగా ఈ లేఖను ఇంకా ఏదైతే పవన్ కళ్యాణ్ వరకు చేరి అతను ప్రశాంతంగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక విజయవాడ వరద ఉధృత పరిస్థితికి అలాగే దాన్ని క్లియర్ చేసే విధంగా అన్ని ఇప్పటికే శానిటైజేషన్ వర్క్లు ఇన్ని కూడా విజయవాడ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇది అయిన తర్వాత దీని గురించి ఆలోచించే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఇక్కడ లేదని చెప్పి అక్కడ జనసేన వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. జమీమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.